viewers, welcome to SS Media. Hello viewers, welcome to SS Media. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ మూవీలో ఒక డైలాగ్ చెప్పాడు. ఎలక్షన్స్ కి ముందు రోజు లక్ష్మీదేవి గాల్లోకి లేస్తుంది అని. అంటే హెలికాప్టర్ లో డబ్బులు తీసుకెళ్లి పంచుతారని సింబాలిక్ గా చూపించారు. ప్రెజెంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అదే బాట పడుతున్నారా అంటే అవునని అంటున్నారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. జగన్ కి నక్సలైట్ల నుంచి ముప్పు పొంచి ఉన్నందున పర్యటనలో భద్రత కోసం విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో ఒక హెలికాప్టర్ను సిద్ధంగా ఉంచాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే చిన్న చిన్న దూరాలకు కూడా హెలికాప్టర్లో వెళ్ళి వస్తున్నారు. అలాంటప్పుడు ప్రాణానికి ముప్పు అనే సందర్భంలో ఇలా 2 హెలికాప్టర్స్ వాడడంలో తప్పేమిటి అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు హెలికాప్టర్లను వాడుకునేందుకు ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ వైసీపీ అధినేత హోదాలో జగన్ తన పార్టీ కోసం ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి హెలికాప్టర్ను ఏర్పాటు చేసుకోవడాన్ని ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం చెబుతున్నారు. ఎన్నికలలో ప్రచారానికి ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ నేతలు హెలికాప్టర్లను అద్దెకు తీసుకొని వాడుకుంటారు. వాటికి ఆయా పార్టీలు చెల్లిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాడుకోబోయే 2 హెలికాప్టర్లకు నెలకు 3.82 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించబోతుండడమే ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అందుకే రఘురామకృష్ణరాజు దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈసారి ఎన్నికలలో వైసీపీకి ఓటమి తప్పదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఓటర్లకు పంచేందుకు హెలికాప్టర్లలో భారీగా నగదుని తరలించే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కనుక ఈ ప్రతిపాదనలో తక్షణం విరమించుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని రఘురామకృష్ణరాజు ఈసీని కోరారు. ఎన్నికలలో జగన్ ప్రభుత్వం భారీగా అవకతవకలకు, దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉంది. కనుక రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియని పరిశీలించేందుకు ఎన్నికల పరిశీకులను నియమించాలని, ఎక్కడికక్కడ కేంద్రం బలగాలను మోహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంఘాన్ని ఆదేశించాలని రఘురామకృష్ణరాజు కోరారు. జగన్ భద్రతకు ప్రమాదం పొంచి ఉందనే సాకుతో ఇలా హెలికాప్టర్లో డబ్బు సరఫరా చేయబోతున్నారని ఆయనతో పాటు టీడీపీ, జనసేనలు కూడా ఆరోపించాయి. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు పట్టించుకోవడం లేదు. కనుక హెలికాప్టర్ల విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను జగన్ అసలు ఖాతరు చేయరు. మరి ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటుందా లేదా చూడాలి.